సోమవారం నుంచి కాళేశ్వరం కమిషన్ తదుపరి విచారణ జరగనుంది. రోజుకి 14 మంది చొప్పున క్షేత్రస్థాయి ఇంజనీర్లను కమిషన్ విచారణ చేయనుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల నిర్మాణంలో క్షేత్రస్థాయిలో పనిచేసిన ఇంజనీర్లను జస్టిస్ పిసి ఘోష్ విచారణ చేయనున్నారు. ఇంజనీర్ల అనంతరం ఐఏఎస్ అధికారులు, విశ్రాంతి అధికారులను క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. వారితో పాటు గుత్తేదారులు, కమిషన్ ముందు అఫిడవిట్ దాఖలు చేసిన ఇతర వ్యక్తులను విచారణ చేయనున్నారు. బ్యారేజీల పనుల్లో సబ్ కాంట్రాక్టర్ల వ్యవస్థపైన కమిషన్ దృష్టి సారించింది. అందులో భాగంగా క్షేత్రస్థాయి ఇంజనీర్ల నుంచి అవసరమైన సమాచారాన్ని రాబట్టనుంది. ఇంజనీరింగ్ అంశాలు పూర్తయిన తర్వాత ఆర్థిక అంశాలు, నిధులపై దృష్టి కేంద్రీకరిస్తారు. కాగ్, విజిలెన్స్ నివేదికలను పరిగణలోకి తీసుకుంటారు. అకౌంట్స్ సంబంధిత అధికారులను విచారించనున్నారు. 3 బ్యారేజీలకు సంబంధించి మరికొన్ని డాక్యుమెంట్లు ఇవ్వాలని నీటిపారుదల శాఖను జస్టిస్ ఘోష్ కమిషన్ ఆదేశించింది. కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లకు సంబంధించిన పలు అంశాలపై కమిషన్ ఇప్పటికే ఓ అవగాహన వచ్చినట్లు సమాచారం. ఎక్కడ ఏం జరిగింది, లోపాలేమున్నాయి, ఎవరి ప్రమేయం ఉంది తదితర అంశాలపై సమాచారం, ఆధారాలు లభించినట్లు చెబుతున్నారు. వాటన్నింటి ఆధారంగా జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక సిద్ధం చేయనుంది.